ఈరోజు మనం టాపిక్లో ఇఫ్ ఐ వాస్, ఇఫ్ ఐ వర్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇఫ్ ఐ వాస్ అండ్ ఇఫ్ ఐ వర్? ఎప్పుడు మనం ఐ వాజ్, ఎప్పుడు మనం ఐ వర్ యూజ్ చేయాలి? ఇఫ్ ఐ వాజ్ విషయానికి కండిషనల్ క్లాజ్లో యూజ్డ్ ఫర్ రియల్ పాసిబుల్ సిచ్యువేషన్స్కి ముందు మనం వాడతాం. రియల్ అండ్ పాసిబుల్ కావాలి సిచ్యువేషన్, థింగ్స్ దట్ యాక్చువల్లీ హ్యాపెన్, వుడ్ హ్యావ్ హ్యాపెన్. ఏదైనా ఒక విషయం హ్యాపెన్, జరిగి ఉండాలి, గతంలో చేసి ఉండాలి. ఎగ్జాంపుల్ చూసుకుంటే స్ట్రక్చర్ విషయానికి వస్తే ఇఫ్ ఐ వాజ్ ప్లస్ వర్బ్ అండ్ రిమైనింగ్. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇఫ్ ఐ వాజ్ లేట్, ఒకవేళ నేను ఆలస్యంగా వస్తే ఐ అప్లైజ్డ్, నేను క్షమాపణ చెప్పుండేవాడిని, అంటే హ్యాపెండ్. ఇఫ్ ఐ వాజ్ లేట్ ఐ అప్లైజ్డ్, రియల్ సిచ్యువేషన్. ఇఫ్ ఐ వాజ్ ఎట్ ద మీటింగ్, ఒకవేళ నేను మీటింగ్లో ఉంటే ఐ రిమెంబర్ ఇట్, నేను గుర్తించుకున్నాను. సో ఇక్కడ మనకు రియల్ పాసిబుల్ సిచ్యువేషన్, ఒకవేళ నేను అక్కడ మీటింగ్లో ఉంటే నేను ఏమన్నా గుర్తుంచుకున్నాను అంటే పాసిబుల్. ఇఫ్ ఐ వాజ్ లేట్ ఐ అప్లైజ్డ్, ఒకవేళ నేను ఆలస్యంగా వస్తే నేను క్షమించేవాడు, క్షమాపణ అడిగేవాడిని. ఓకే, సో ఈ విధంగా రియల్ పాసిబుల్ సిచ్యువేషన్ ముందు మనం ఇఫ్ ఐ వాజ్ వాడతాం. ఇఫ్ ఐ వర్ విషయానికి వస్తే యూజ్డ్ ఫర్ అన్రియల్ అండ్ హైపోథెటికల్ సిచ్యువేషన్స్, ఊహాత్మకమైన సిచ్యువేషన్ ముందు ఇఫ్ ఐ వర్ అని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఐ అనేది సింగులర్ అయి ఉంటే మరి వాజికే ఇక్కడ వర్ వాడదంటే ఇటువంటి సిచ్యువేషన్ ముందు వర్ అని వస్తుంది. థింగ్స్ దట్ ఆర్ ఇమాజిన్, ఇంపాసిబుల్ ఆర్ అన్లైక్లీ సిచ్యువేషన్స్ ముందు వాడతాం. ఇఫ్ ఐ వర్ ప్లస్ సేమ్ వర్. ఇఫ్ ఐ వర్ రిచ్, ఒకవేళ నేను ధనవంతుని అయితే, అది ఊహాత్మకం కాదు. ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్, నేను ప్రపంచంతో చుట్టించమని. సో ఇది అన్రియల్ సిచ్యువేషన్, ఇమాజిన్. ఇటువంటి వాటి ముందు మనం ఇఫ్ ఐ వర్ యూజ్ చేయాలి. రియల్ అయితే ఇఫ్ ఐ వాజ్ యూజ్ చేయాలి. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ స్టడీ హార్డర్, నేను నీ ప్లేస్లో ఉంటే ఇటు ఉండలే, నీకంటే ఎక్కువ కష్టపడేవాడిని. నెక్స్ట్ ఈ విధంగా ఇఫ్ ఐ వాజ్, ఇఫ్ ఐ వర్. ఇఫ్ ఐ వాజ్ అన్న రియల్ సిచ్యువేషన్, ఇక్కడ అన్రియల్ సిచ్యువేషన్. ఇఫ్ ఐ వాజ్ విషయానికి వస్తే ఇది పాసిబుల్ సిచ్యువేషన్, అక్కడ హైపోథెటికల్ సిచ్యువేషన్ ముందు వాడతాం. ఇక్కడ యాక్చువల్లీ ఇక జరిగిపోయిన వాటిని ఇక్కడ ఊహాత్మకమైనది వాడతాం. ఇఫ్ ఐ వాజ్ లేట్ ఐ అప్లైజ్, ఒకవేళ నేను ఆలస్యంగా వస్తే నేను క్షమాపణ చెప్పేవాడిని. ఇది పాసిబుల్ సిచ్యువేషన్, ఒకవేళ లేట్ చేస్తే క్షమాపణ చెప్పవచ్చు. ఇక్కడ ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్, ఇక్కడ నేను ఒకవేళ నేను ధనవంతునైతే కొంచెం మొత్తం చుట్టచ్చు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇఫ్ ఐ వాజ్ అండ్ ఇఫ్ ఐ వర్. ఇఫ్ ఐ వాజ్ రియల్ సిచ్యువేషన్, ఇఫ్ ఐ వర్ అన్రియల్ సిచ్యువేషన్ అండ్ హైపోథెటికల్ సిచ్యువేషన్ ఊహాత్మకమైన, ఇది రియల్ సిచ్యువేషన్. ఓకే, అండ్ పాసిబుల్ సిచ్యువేషన్ ముందు దీని ఇఫ్ ఐ వాజ్ వాడతాం. ఓకే, రైట్. రేపు మనం ఇంకో టాపిక్ తెలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.